హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఒక మనిషి మామూలుగా ఎలా ఉన్నాడనేది ఎవడో తెలుసుకోవాలని కూడా అనుకోడు. కానీ కష్టాలు గట్టిగా తాకినప్పుడు, బాధ భుజాల మీద ఎక్కి తొక్కుతున్నప్పుడు, దుఃఖంతో గుండె నిండినప్పుడు నువ్వు ఎలా ఉంటావో అది ఈ ప్రపంచం గుర్తిస్తుంది. దాని గురించే మాట్లాడుకుంటుంది. పవర్ఫుల్ పీపుల్ అంటే మనలాగా మనుషులే, వాళ్ళేం ఏలియన్స్ కాదు. వాళ్ళకి కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి. కానీ ఆ కష్టాల్లో ఆ యోధుడు ఎలా నిలబడ్డాడు, ఆ బాధని ఈ వీరుడు ఎలా జయించాడు, దుఃఖాన్ని పట్టించుకోకుండా ఒక శక్తివంతమైన మనిషిగా తాను ఎలా మారాడనేదే ముఖ్యం. అదే మనకి ఒక గొప్ప పాఠం. ఎందుకంటే చివరికి కష్టాలు బాధలు దుఃఖాలే మనకు ఒక గొప్ప పాఠాలు అవుతాయి. వీటికి ఎదురెళ్ళి గెలిచిన వాళ్ళే మనకి స్ఫూర్తి ప్రదాతలు అవుతారు. సో ఈరోజు మనం కేవలం వరల్డ్ పాపులేషన్లో 1% మాత్రమే ఉన్న పవర్ఫుల్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు, ఎలా గెలుపుని దక్కించుకుంటారు అనేది తెలుసుకుందాం. పదండి. నెంబర్ 1, దే డోంట్ యాక్సెప్ట్ డిఫీట్. మొహమ్మద్ అలీని ఒక రిపోర్టర్ అడిగాడు, మీరు ఒకేసారి ఎన్ని సిటప్స్ తీయగలరు అని. దానికి మొహమ్మద్ అలీ ఏమన్నాడంటే, నేను అసలు లెక్క పెట్టను, కానీ ఎప్పుడైతే సిటప్స్ తీసి నొప్పి రావడం మొదలవుతుందో అప్పటి నుంచి నేను కౌంట్ చేయడం మొదలు పెడతాను. అప్పటి నుంచే కౌంట్ చేయడం ముఖ్యమని అతను అన్నాడు. మనం కూడా అలాగే చేయాలి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వదిలేయకూడదు, అప్పుడే ఇంకొంచెం గట్టిగా పట్టుబట్టాలి. జీవితంలో మనకి కష్టం వచ్చినప్పుడు మనకి 2 అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్కువ కష్టపడటం, అడ్డంకులను అధిగమించడం, లేకపోతే వదిలేయటం, క్విట్ చేసి పారిపోవటం. కానీ మనుషుల సైకాలజీ ప్రకారం మనకి ఒకటి అలవాటు చేసుకున్నాం అనుకోండి, లైఫ్లో అదే కంటిన్యూ చేస్తూ వెళ్తాం. ఇప్పుడు క్విట్ చేయడం మొదలు పెడితే ఇంకా మన లైఫ్ అంతా అలాగే క్విట్ చేస్తూ ఉంటాం, ఆ బ్యాడ్ హ్యాబిట్కి బానిస అయిపోతాం. అందుకే మెంటల్లీ స్ట్రాంగ్ పవర్ఫుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కష్టం వస్తే వదలరు. జీవితంలో ఏమైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు దే టేకప్ ద ఛాలెంజ్. ఈ సవాలు కష్టంగా మారే కొద్దీ వీళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడతారు. వాళ్ళలోని మానసిక బలాన్ని, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటారు. సో డోంట్ యాక్సెప్ట్ డిఫీట్. నెంబర్ 2, దే డోంట్ లైక్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక పిల్లాడిని ఒక మంచి చాక్లెట్ ఉన్న రూమ్లో పెట్టారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసే అతను ఆ పిల్లాడితో ఏమన్నాడంటే, నీకు కావాలంటే ఈ చాక్లెట్ తీసుకుని తినేవచ్చు, కానీ నేను ఇప్పుడు బయటకు వెళ్ళి తిరిగి వచ్చేదాకా నువ్వు తినకుండా ఉన్నావంటే ఈ చాక్లెట్తో పాటు ఇంకొక చాక్లెట్ ఇస్తాను అని అన్నాడు. సో ఏ పిల్లలైతే సెకండ్ చాక్లెట్ కోసం వెయిట్ చేశారో వాళ్ళు తర్వాత లైఫ్లో బాగా సక్సెస్ అయ్యారంట. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిలే ఆఫ్ గ్రాటిఫికేషన్. ఈ కాలంలో మనకి ఏం చేసినా వెంటనే తృప్తి వచ్చేయాలి. మన చుట్టూతో ఉన్న ఇంటర్నెట్, యాప్స్, టెలివిజన్ ఇవన్నీ కూడా దానికే డిజైన్ చేశారు. కానీ మీ మెంటల్ స్ట్రెంగ్త్ పెరగాలంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, వెంటనే తృప్తి పొందడాన్ని మానేయాలి. డిలేడ్ గ్రాటిఫికేషన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎవరికైతే సహనం ఉంటుందో వాళ్ళకి తెలుసు లైఫ్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో, అండ్ ఎవరికైతే అసహనం ఎక్కువ ఉంటుందో వాళ్ళ మైండ్ సెట్కి బలం అనేది ఉండదు. సో ప్రాక్టీస్ డిలేడ్ గ్రాటిఫికేషన్. నెంబర్ 3, దే డోంట్ మైండ్ మేకింగ్ మిస్టేక్స్. తప్పులు చేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. తప్పు చేస్తామేమో అని, ఫెయిల్ అవుతామేమో అని ముందే ఎక్కువ ఆలోచించేసి అసలు పని చేయకుండా మనలో చాలామంది ఆగిపోతారు. కానీ జీవితంలో గొప్ప వాళ్ళని ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ సక్సెస్ గురించే మనం కానీ మిగతా జనాలు కానీ అందరూ మాట్లాడుకుంటారు. వాళ్ళ ఫెయిల్యూర్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు. దాని అర్థం వాళ్ళు ఫెయిల్ అవ్వలేదని కాదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ వాళ్ళెప్పుడూ కూడా వాళ్ళ ఫెయిల్యూర్ గురించి ఆలోచించలేదు. ఆ ఫెయిల్యూర్ మీద దృష్టి పెట్టి వాళ్ళని వాళ్ళు కించపరుచుకోలేదు. ఫెయిల్యూర్ గురించి ఆలోచించి వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు అనుకున్న టార్గెట్ చేరటానికి ఈ ఫెయిల్యూర్ అనేది చాలా అవసరం అని. నెంబర్ 4, దే ఆర్ నాట్ ఎమోషనల్. నెగిటివ్ ఎమోషన్స్ మన మెంటల్ స్ట్రెంగ్త్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. అలా అని ఎలాంటి ఎమోషన్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి మనమే రోబోట్లం కాదు. వస్తాయి, మనకి రకరకాల ఎమోషన్స్ వస్తాయి. కానీ ఆ ఎమోషన్స్ని మేనేజ్ లేదా కంట్రోల్ చేసే శక్తి మన దగ్గరే ఉంటుంది. మన ఆలోచనని ఎఫెక్ట్ చేసేలా ఎమోషన్స్ ఉంటే మన థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. ఒక కోపం వచ్చిన మనిషి తెలివిగా ప్రవర్తించడు, అరుస్తాడు, తలబాదుకుంటాడు, పిచ్చిగా తిడతాడు, తర్వాత బాధపడతాడు. నెగిటివ్ ఎమోషన్స్ ఇలా మన ఆలోచన గుణాన్ని దెబ్బతీస్తాయి. అలాగే మంచి ఎమోషన్స్ ఉన్నప్పుడు, బాగా ఆనందం ఉన్నప్పుడు మనుషులు ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతారు, కొంచెం హైపర్గా ఉంటారు. ఇది కూడా మన ఆలోచనని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే పవర్ఫుల్ మైండ్ సెట్ ఉన్నవారు ఒక నిర్ణయం తీసుకునేప్పుడు, లేకపోతే ఒక ప్రెషర్ సిచ్యువేషన్లో ఎలాంటి ఎమోషన్కి వెళ్లకుండా, ఏ ఎమోషన్ని ఎంటర్టైన్ చేయకుండా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తారు, ఎమోషనల్గా కాదు. నెంబర్ 5, దే ట్రస్ట్ దెమ్సెల్స్. నాకు చిన్నప్పటి నుంచి ఒక అక్క బాగా తెలుసు.
ఆవిడకి చిన్నప్పుడే పోలియో వల్ల వీల్ చైర్కే పరిమితం అయిపోయింది. ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. కానీ తనని తాను నమ్మడం మాత్రం ఆవిడెప్పుడూ మర్చిపోలేదు. ఎందుకు మనకి ఇవన్నీ అని అన్నా కూడా తన సొంతంగా వ్యాపారం చేస్తుంది అండ్ కష్టపడి నిలబడింది. మన ఇండియాలోనే హై క్వాలిటీ హ్యాండ్లూమ్స్ని డైరెక్ట్గా వేవర్స్ నుంచి కస్టమర్స్కి అందజేస్తుంది సోషల్ మీడియా సహాయంతో. ఈవిడ నాకెంతో స్ఫూర్తినిస్తుంది, అలాగే చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాగే మీలో ఎవరికైనా ఇండియన్ హ్యాండ్లూమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆవిడ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి మాత్రమే, అలాగే ఈ హ్యాండ్లూమ్స్ విషయంలో సీరియస్గా ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇక్కడ ఈ అక్క గురించి చెప్పడం ఎందుకు వచ్చిందంటే, సెల్ఫ్ బిలీఫ్, మన మీద మనకి నమ్మకం ఉండటం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన మీద మనకి నమ్మకం ఉండడం. ఒక పని చేయాలి అని నీ మనస్సు చెబుతున్నప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి మనకింతకన్నా మంచి ఆప్షన్ లేదు అని అనిపిస్తే మిమ్మల్ని మీరు నమ్మి ఫ్యూచర్ బాగుంటుందని నమ్మి దిగి పని చేసేయాలి. చాలామంది పవర్ఫుల్ పర్సనాలిటీస్ తీసుకునే నిర్ణయాలు ఇలానే ఉంటాయి. వాళ్ళ మీద వాళ్ళకి పూర్తి నమ్మకంతోనే ఏ పనిలోకైనా దిగుతారు. వాళ్ళు నమ్మింది చేసి చూపిస్తారు. నెంబర్ 6, దే నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్. 1979లో రోహిణి శాటిలైట్ని ఆర్బిట్లోకి తీసుకువెళ్ళే ప్రాజెక్ట్ హెడ్గా ఏపీజే అబ్దుల్ కలాం గారు పనిచేశారు. అయితే ఆ శాటిలైట్ లాంచ్ అప్పుడు ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఉన్నవారు కలాం గారితో అన్నారు లాంచ్ ఫెయిల్ అవ్వచ్చు అని. కానీ అప్పుడు కలాం గారు ఆలోచించి లాంచ్ ఎలాగైనా చేయాలని నిర్ణయించుకున్నారు అండ్ చేశారు కూడా. అంతా బాగానే టేకాఫ్ అయిపోయింది. కానీ ఆర్బిట్లోకి వెళ్లే ముందు బే ఆఫ్ బెంగాల్లో ఆ రాకెట్ పడిపోయింది. అప్పుడు ఇస్రో చైర్మన్గా సతీష్ ధవన్ గారు ఉండేవారు. ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి అబ్దుల్ కలాం గారిని వద్దన్నారు. ఈయన మాత్రమే వెళ్ళారు. ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని చెప్పారు. టెక్నికల్గా ఇంకా ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ కావాలని చెప్పారు. కానీ ఆ ప్రాజెక్ట్ హెడ్ కలాం గారు, తీసుకున్న డెసిషన్ కూడా ఆయనే. అయినా కూడా సతీష్ ధవన్ అకౌంటబుల్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ టీం మొత్తానికి అండ్ ఆ ఆర్గనైజేషన్ మొత్తానికి చైర్మన్ కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లాంచ్ చేశారు. ఈసారి రోహిణి శాటిలైట్ ఆర్బిట్కి చేరుకుంది. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి సతీష్ ధవన్ అబ్దుల్ కలాం గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వమన్నారు. ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఒకటి నేర్చుకున్నారు, మనతో షేర్ చేసుకున్నారు. ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్ని ఓన్ చేసుకుంటాడు, సక్సెస్ని మాత్రం అందరికీ పంచుతాడు. అది ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ ఉన్నవాడి లక్షణం. నెంబర్ 7, దే లవ్ టు టేక్ ద లీడ్. ఏదైనా సపోర్ట్ ఉన్నప్పుడు లీడ్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ అప్పుడు ఈజీగానే ఉంటుంది కూడా. కానీ అసలైన నాయకత్వ లక్షణం ఏమిటో తెలుసా? మనకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉన్నప్పుడు కూడా మనం ఒక లీడర్గా ముందుకు వెళ్ళగలగడం. పవర్ఫుల్ పీపుల్ వాళ్ళకున్న సపోర్ట్ చూసి రెచ్చిపోరు. వాళ్ళకున్న సపోర్ట్ని వాడుకుని ముందుకు వెళ్ళరు. వీళ్ళు వాళ్ళ ఆలోచనని మాత్రమే నమ్ముతారు. వాళ్ళు చేస్తున్న పనిని మాత్రమే నమ్ముతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెమ్మదిగా అందరినీ వీళ్ళ వైపు తిప్పుకుంటారు. ఇప్పుడు ఒక లీడర్ యొక్క ఆలోచనని జనాలు అర్థం చేసుకోకపోవచ్చు, దానికి వేరే ఎలాంటి కారణమైనా ఉండవచ్చు. కానీ నాయకుడు ముందుకే వెళ్తాడు, అందరినీ గెలుచుకునే ముందుకు తీసుకువెళ్తాడు. నెంబర్ 8, దే నో హౌ టు మేనేజ్ రూడ్ పీపుల్. జీవితంలో చాలామంది చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది మనల్ని బాగా నమ్ముతారు, కొంతమంది మనతో అమర్యాదగా వ్యవహరిస్తారు. అయితే మనం ఎలాంటి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం, వాళ్ళతో పాటు గొడవలో వాళ్ళ స్థాయికి వచ్చేస్తాం. కానీ పవర్ఫుల్ పీపుల్కి అలాంటి వారిని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు. వీళ్ళకి రూడ్, అమర్యాదగా ఉండే వాళ్ళని ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయడం ఇష్టం ఉండదు. వాళ్ళతో పాటు వాళ్ళ లెవెల్కి పడిపోయి గొడవలు పెట్టుకోరు. త్వరగా వాళ్ళని కట్ చేస్తారు. వాళ్ళతో ఎక్కువ మాటలు ఉండవు. అలాగే ఎలా అయితే వేరే వాళ్ళతో కైండ్గా మాట్లాడతారో వీళ్ళతో కూడా అలాగే మాట్లాడతారు, కానీ వెంటనే పంపించేస్తారు. సో మన లైఫ్లో అమర్యాదగా ఉండే వాళ్ళతో గొడవలు పడి మన లెవెల్ తగ్గించుకోకుండా వాళ్ళతో కూడా అంతే కైండ్గా ఉండి త్వరగా వాళ్ళని పంపించేసేలా మనం మారాలి. నెంబర్ 9, దే ఫోకస్ ఆన్ ద డీటెయిల్స్. మనం డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ఇష్టపడం. ఏదైనా మరీ ఎక్కువ డీటెయిల్డ్గా ఆలోచించే పరిస్థితి వస్తే దాని నుంచి మనం ఎస్కేప్ అయిపోతాం. కానీ పవర్ఫుల్ పీపుల్ అలాంటి డీటెయిల్స్ వచ్చినప్పుడే ఇంకా ఎక్కువగా ఫోకస్ చేస్తారు. వాళ్ళ మెంటల్ స్ట్రెంత్కి ఏమైనా ఛాలెంజింగ్గా ఉంటే ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి పనిచేస్తారు. సో మనకేమైనా నెంబర్స్, క్యాలిక్యులేషన్స్ లేకపోతే ఏదైనా డీటెయిల్స్ వచ్చినప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోకుండా ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా ఆలోచించాలి. మనం కూడా ఒక పవర్ఫుల్ పర్సనాలిటీగా మారాలి. నెంబర్ 10, దే ఆర్ నాట్ అఫ్రేడ్. సాధారణంగా మనకి కొన్ని పనులు చేయాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఒక తప్పు ఒప్పుకోవాలన్నా, జాబ్ వదిలేసి బిజినెస్ పెట్టాలన్నా, ఫెయిల్ అయిన స్టార్టప్ని ఆపి మళ్ళీ ఇంకొక ఐడియా మీద వర్క్ చేయాలన్నా మనకి భయంగానే ఉంటుంది. ఎక్కువ ఆలోచించి మన ఐడియాని డైల్యూట్ చేసేసి నిర్ణయం తీసుకోవాలంటే మనం భయపడిపోతాం.
ఈ ఆలోచనలు మన ఆలోచన గుణాన్ని ప్యారలైజ్ చేస్తాయి. కానీ బలమైన ఆలోచన ఉన్నవారు, పవర్ఫుల్ పీపుల్, ఈ టైంలో వాళ్ళకి ఏం చేయాలో బాగా తెలుసు. ఆలోచించి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అండ్ ఎనర్జీని పోగొట్టుకుంటాం వాళ్ళకి నచ్చదు. అందుకే వాళ్ళు అనుకున్న వెంటనే పని చేయడం మొదలు పెడతారు, భయపడరు. వీళ్ళు అదే గొర్రెల గుంపులో ఉండే రకాలు కాదు, ఒక వైల్డ్ బీస్ట్లా ముందుకు దూకే రకాలు, భయపడరు. సో ఫ్రెండ్స్, ఇవి 10 క్వాలిటీస్ ఆఫ్ పవర్ఫుల్ పీపుల్. అండ్ వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం. నెంబర్ 1, దే డోంట్ యాక్సెప్ట్ డిఫీట్. ఓటం అంటే తెలియదు, పోరాటమే మీకు స్ఫూర్తి. నెంబర్ 2, దే డోంట్ లైక్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. వెంటనే ఇచ్చే తృప్తి కన్నా సహనంతో వచ్చే ఆనందం ఇంకా గొప్పది. నెంబర్ 3, దే డోంట్ మైండ్ మేకింగ్ మిస్టేక్స్. తప్పులకి భయపడకు, ఆ తప్పులే నీకు తర్వాత ఇస్తాయి గెలుపులు. నెంబర్ 4, దే ఆర్ నాట్ ఎమోషనల్. భావోద్వేగాలకి లోనవ్వకు, నీ ఆలోచనని, నీ నిర్ణయాలని పాడు చేసుకోకు. నెంబర్ 5, దే ట్రస్ట్ దెమ్సెల్వ్స్. మీ నమ్మకం మీ మీద ఉండాలి, వేరే అందరి మీద కాదు. నెంబర్ 6, దే నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్. ఓటమి నాది, గెలుపు మనందరిది. నెంబర్ 7, దే లవ్ టు టేక్ ద లీడ్. సమాజం నీకు తోడు రాకపోయినా ఆ సమాజానికే తోడయ్యే నాయకుడికి నువ్వు అవ్వాలి. నెంబర్ 8, దే నో హౌ టు మేనేజ్ రూడ్ పీపుల్. అమర్యాదస్తులతో గొడవ వద్దు, వాళ్ళతో స్నేహం అస్సలు వద్దు. నెంబర్ 9, దే ఫోకస్ ఆన్ ద డీటెయిల్స్. వివరాల్లోకి వెళ్ళడంలో సవాలు ఉంటే ఆ సవాలు తీసుకుని ముందుకు వెళ్ళే దమ్ము నీకు ఉండాలి. నెంబర్ 10, దే ఆర్ నాట్ అఫ్రేడ్. ఒక పని చేయాలంటే భయం అనిపిస్తే ముందు అదే పని చేయి, వేరే పనులన్నీ ఆపే. ఇలా మనం కూడా పవర్ఫుల్ పీపుల్ అవ్వచ్చు. కొన్ని పాయింట్స్ మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నామో ఆ పాయింట్స్ని తీసుకుని వాటిని సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే చాలు. మనల్ని ఇంకెవరూ ఆపలేరు, ఆపే ధైర్యం కూడా చేయరు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నాం, వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.